ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన అనే పేరుతో కేవలం ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతా ఇలాంటి 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. వాళ్ళు అనుకుంటున్నట్టు మేము ప్రతి గ్రామానికి ఇల్లు కట్టిస్తున్నామని. ఇంకా ఇల్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయండి. అవన్నీ ఎక్కడ వీళ్ళు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ పార్టీకి అనుగుణంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లులు కట్టిస్తున్నారు. కావచ్చు నిజమైన పేదలను గుర్తించి ఇల్లులు కట్టాలని చెప్తున్నా అండి. అసలు ఆ గ్రామానికి వెళ్ళి ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని ఇల్లులు కట్టించారు, ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఎంతమందికి ఫ్రీ గ్యాసులు ఇస్తున్నారు. అవన్నీ అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుకుంటూ ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుకుంటూ ఇంకెన్ని సంవత్సరాలు ఈ ప్రజలను మోసం చేస్తారు. తెలంగాణ ఉద్యమకారులను మోసం చేయడం అనేది చాలా ఇది కొన్ని సంవత్సరాల కళ నెరవేర్చుకున్నావు. ఎంతోమంది ఉద్యమాలతోటి ఎంతోమంది ప్రాణ బలిదానాలతోటి వచ్చిన తెలంగాణని గుర్తించకపోవడం చాలా సిగ్గుసేటు. నేను ఇది చాలా ఖండిస్తున్నా అండి.